కాపులకు రాజ్యాధికారం దిశగా కాపునాడు కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ నెల 7న చెలో విజయవాడకు కాపునాడు పిలుపునిచ్చింది. ఆ రోజు గాంధీనగర్ ఐలాపురం హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని కాపునాడు నాయకులు తెలిపారు. కాపులకు రాజ్యాధికారం, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తామన్నారు. కాపు సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. రాజ్యాధికారం కావాలనే ఉద్దేశంతో మేము అనేక ఉద్యమాలు, ఆందోళనలు, ధర్నాలు ఢిల్లీ దగ్గర నుంచి గల్లీ వరకు చేయడం జరిగింది. ప్రస్తుతం రాజ్యాధికారం అంతిమ దశలో ఉంది. ఈ పార్టీలన్నీ కాపులు మోసం చేస్తున్నాయి. సీట్లు ఇస్తామంటున్నారు, మసి చేసి మారేడు వైపు వస్తున్నారు. ఎన్నికల వరకు తేల్చకుండా తాత్సారం చేస్తున్నారు. నిజంగా కాపులకి ఉమ్మడి విశాఖ జిల్లాలో 6 ఎమ్మెల్యేలు, అనకాపల్లి పార్లమెంటు అన్ని పార్టీలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మా యొక్క ప్రత్యామ్నాయం మేము చూసుకుంటాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్ని సీట్లు ఇస్తారో, పవర్ షేరింగ్ లో మా వాటా ఎంత, ఎన్ని చైర్మన్లు ఇస్తారో, ఎన్ని డైరెక్టర్లు ఇస్తారో బహిరంగ ఆ ఇద్దరు నాయకులు ప్రకటిస్తేనే కాపు ఓటు ట్రాన్స్ఫర్ అవుద్ది, కాపులకు రాజ్యాధికారం వస్తుందని నమ్ముతారు. 20 సీట్లో 15 సీట్లో ఇస్తే పోయేది ఏమీ కాదు, బానిస సంఖ్యలు తప్ప అంబేద్కర్ చెప్పినట్టు. వచ్చే 2029లో అయినా ఈసారి మోసం చేస్తే 2009లో ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ పరిస్థితే ఏ పార్టీకైనా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు 7వ తారీఖు ఆదివారం రాజధాని నడిబొడ్డైన విజయవాడ హోటల్ ఐలాపురంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. దానికి వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాపు సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశంలో దిశ దశ చేయనున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.